హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. 10 రోజుల అనంతరం సుచరిత క్లాస్ రూమ్లో కూర్చొని లెక్చరర్ చెప్పే పాఠం వింటోంది. లెక్చరర్ రంగమణి లిటరేచర్లో బైరన్ గురించి చెబుతోంది. సుచరిత ఓ పక్క పాఠం వింటూనే మరో చేతిలో హేమంత్ రాసిన ఉత్తరం చదువుతోంది. ఇంతలో ఫ్యూన్ వచ్చి రంగమణికి ఓ చీటీ ఇచ్చాడు. ఆవిడ పాఠం చెప్పడం ఆపేసి అది తీసుకుని చూసి తలెత్తి, సుచరిత, నీకు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చిందట, ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అంది. నాకా అంది లేస్తూ. ప్రిన్సిపాల్ గారి గదికి వస్తుంటే సుచరిత గుండెలు ఆనందంతో గుబగుబలాడుతున్నాయి. ప్రిన్సిపాల్ గారు ఫోన్ దగ్గరకు పిలవటం పెద్ద విశేషమే. సాధారణంగా ఇలాంటిది ఎప్పుడూ జరగదు. బహుశా హేమంత్ చేసి ఉంటాడు. తనతో మాట్లాడాలనిపించి ఉంటుంది. ఏదో రకంగా కారణం వెతుక్కోవటంలో అతనికి సాటి ఎవ్వరూ లేరేమో. ఏదో అతి ముఖ్యమైన పని అని ఉంటాడు. ఇది వరకు అన్నయ్యకు దూరంగా ఉండటం అనేది ఇదొక పెద్ద బాధ. ఇప్పుడు హేమంత్కి దూరంగా ఉండటం ఇంకో రకమైన వ్యధ. హైదరాబాద్ ఈ ఊరికి కొన్ని వేల మైళ్ళ దూరంలా అనిపిస్తుంది. ఒక్కోసారి హైదరాబాదు తను ఎప్పటికీ చేరుకోలేనంత దూరంగా కనిపిస్తుంది. ఆ దూరం ఏదో ఆఘాతంలా మనసుకు ఒంటరితనం కల్పించి భయపెట్టేస్తుంది. మనసులో ఏదో బరువు, ఆందోళన. రాత్రివేళ మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. అసలు హేమంత్కి నేను ఎందుకింత దూరంగా ఉన్నానా అనిపిస్తుంది. తెల్లవారుగానే ఫస్ట్ బస్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఉదయం లేవగానే రాత్రి తనని భయపెట్టిన ఒంటరితనం తనకే సిల్లీగా అనిపిస్తుంది. నాకేమైంది అసలు? మనసు ఇంత బేలగా అయిపోతుందేమిటి? ఎలాగో అలా 3 నెలలు ఓపిక పడితే ఈ చదువు పూర్తవుతుంది అని తన మనసును తానే నిబ్బరం చేసుకుంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. సుచరిత ప్రిన్సిపాల్ గదిలో కాలు పెట్టగానే విష్ చేసింది. గుడ్ మార్నింగ్, నీకు ఫోన్. ఆవిడ ఫైల్ చూస్తూనే వేలుతో పక్కకు పెట్టిన రిసీవర్ చూయించింది. సుచరిత ఫోన్ దగ్గరకు వెళుతుంటే గుండెల్లో ఆనందం గంతులేసింది. రిసీవర్ తీసుకుని హలో అంది. అవతల ఎవరు? అన్నయ్య, హేమంత? హలో సుచి, అవతల నుండి హేమంత్ గొంతు వినిపించింది. సుచరిత వెంటనే ప్రిన్సిపాల్ గారి వైపు వీపు తిప్పి నిలబడింది. నేనే, ఏమిటి సంగతులు? హేమంత్ గొంతు వినగానే సుచరితకి మనసు ఆనందవిహంగమైపోయింది. తన కంఠంలో వెల్లువలా పొంగే ఆనందం, ఉత్సాహం నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. సుచి, నేను మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వెంటనే బట్టలు సర్దుకుని ఏ బస్సు దొరికితే దానికి హైదరాబాద్ వచ్చేయి. నేనా? ఎందుకు? ఏమిటంత అర్జెంట్ పని? నువ్వు అన్నయ్య కలిసి పెళ్ళి సెటిల్ చేసేసారా ఏమిటి? చిలిపిగా అడిగింది. నో సుచి, ప్లీజ్, నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతానుగా. చెబితే కానీ రాను. అక్కడికి వచ్చేంత వరకు సస్పెన్స్ ఏమిటో నేను భరించలేను. సుచి, నువ్వు బయలుదేరిరా, అర్జెంట్ అంటున్నాను కదా. చెబితే కానీ రాను. ఏమిటో అంత అర్జెంట్ పని? నేను ఊహించలేనిది. అంత రహస్యమా? నువ్వు చెబితేనే వస్తాను, లేకపోతే రాను. ఫోన్ పెట్టేయనా? సుచి, అతను ఒక్క క్షణం ఆగాడు. ఏమిటి? అతన్ని రెట్టిస్తూ కవ్విస్తున్నట్లుగా అడిగింది. రవికి యాక్సిడెంట్ అయింది. ఏమిటి? సుచరిత ముఖంలో నవ్వు, ఉత్సాహం, చిలిపితనం ఒక్కసారిగా ఎగిరిపోయాయి. సైట్ దగ్గరకు వెళుతుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఏమిటి? కంగారు పడాల్సిన పనేమీ లేదు. అన్నయ్యకి, సుచరిత కాసేపటికి కానీ ఆ మాటలకు అర్థం తెలియలేదు. హేమంత్ గబగబా చెబుతున్నాడు. సుచి, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. త్వరగా బయలుదేరి వచ్చేయి. అన్నయ్యకి దెబ్బలు బాగా తగిలాయా? ఎక్కువేం తగలలేదు. మాట్లాడుతున్నాడా? నిన్ను కంగారు పడొద్దని చెప్పమన్నాడు. చూడు, బస్సు ఇప్పుడు హైదరాబాద్కి డైరెక్ట్గా ఉండదు. నువ్వు బెజవాడ వచ్చేసి అక్కడ బస్సో ట్రైనో ఏది దొరికితే అందులో వచ్చేయి. నువ్వు బెజవాడలో దేనికి టికెట్ దొరికిందో నాకు టెలిగ్రామ్ ఇస్తే నాకు తెలుస్తుంది. నేను బస్సో ట్రైనో దానికి వస్తాను. సుచరిత గొంతులోకి ఏడుపు వచ్చేసింది. నిజం చెప్పు, అన్నయ్యకు దెబ్బలు బాగా తగలలేదు కదా? బాధపడుతున్నాడా బాగా? లేదు. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు. అన్నయ్య ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే. హాస్పిటల్లో లేడు కదా? డాక్టర్ వచ్చి చూశాడా?
సుచరితకి ఆ మాట వినగానే కాస్త ధైర్యం వచ్చింది. హేమంత్ చెబుతున్నాడు, సుచి, నువ్వు బయలుదేరటం ఆలస్యం చేయకు. పెట్టెలు అలాంటివి తీసుకురావద్దు. అక్కడే నీ రూమ్మేట్కి చెప్పి వదిలే. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత తెస్తారు. నువ్వు నేరుగా బస్టాండ్కి వెళ్ళిపో. అలాగే. బెజవాడలో టెలిగ్రామ్ ఇవ్వటం మర్చిపోకు. అలాగే. దగ్గర డబ్బుందా? ఉంది. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఓకే. ఆమె మాట్లాడటం లేదు, అతను ఫోన్ పెట్టేయడం లేదు. సుచరిత ఏడవటం వినిపించింది. అతను ఆతృతగా ధైర్యం ఇస్తున్నట్లుగా అన్నాడు, ఓ గాడ్ సుచి, బీ బ్రేవ్, కంగారు పడకు, నేనున్నాను రవి దగ్గర. అదే నా ధైర్యం అంది. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఇప్పుడే బయలుదేరతాను. ఫోన్ పెట్టేనా? పెట్టేయి. హేమంత్ ఫోన్ పెట్టేశాడు. ఆమె ఫోన్ పెట్టేసింది. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కదూ అంది ప్రిన్సిపాల్. అవును మేడం అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా నాన్న ఉన్నారా? లేరు. అన్నయ్య ఒక్కడే నాకు. వెళ్తాను మేడం. థ్యాంక్ యూ. సుచరిత బయటకు వచ్చేసింది. ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఒకటే వానగా ఉంది. సుచరిత దిగుతుంది. తనిచ్చిన టెలిగ్రామ్ హేమంత్కి అందిందో లేదో. సుచరిత కాలేజీ నుంచి సరాసరి బస్టాండ్కి వచ్చేసింది. అక్కడ బస్సు ఎక్కి విజయవాడ వచ్చింది. అక్కడ హైదరాబాద్కి బస్సులు లేవు. ట్రైన్లో టికెట్ దొరికింది. వెంటనే హేమంత్కి తను ఫలానా ట్రైన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చింది. ట్రైన్ బయలుదేరటమే 2 గంటలు లేటు. రైల్వే స్టేషన్లో కూర్చుని విసుగు పుట్టింది. రైల్లో కూర్చుని వస్తుంటే మనసు పరిపరి విధాల పోసాగింది. అత్తయ్య పోయినప్పటి నుండి ఏ చిన్న వార్త విన్నా గుండెలు అదిరిపోతున్నాయి. ఏమిటో తెలియని భయం పొగమంచులా మనసు చుట్టూ వ్యాపిస్తోంది. సుచరిత దిగుతూ హేమంత్ కోసం చూసింది. వానమూలగా అందరూ గొడుగులు వేసుకొని నడుస్తున్నారు. ఎవరెవరో తెలియటం లేదు. తనిచ్చిన టెలిగ్రామ్ అసలు అందిందో లేదో. ఇంతలో సుచి అని వినిపించింది. కమ్మి పట్టుకుని పాదం కింద పెడుతున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ నిలబడి ఉన్నాడు. అతను గొడుగు వేసుకొని ఉన్నాడు. సుచరిత దిగటానికి చెయ్యి ఆసరా ఇచ్చాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు? దిగుతూనే అడిగింది. బాగానే ఉన్నాడు. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. నేను వస్తున్నానని టెలిగ్రామ్ చూశాడా? అతను తల ఊపాడు. అన్నయ్య దగ్గర ఎవరున్నారు? సుధాకర్, శ్రీలక్ష్మి. ఇద్దరూ వేగంగా నడుస్తున్నారు. బయట ఆకాశం మేఘావృతమై ఉంది. సన్నగా చినుకులు రాలుతున్నాయి. ఈదురుగాలి ఎడాపెడా కొడుతున్నట్లుగా వీస్తోంది. సుచరిత బయట కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. చలేస్తోందా? హేమంత్ సుచరితను భుజాల చుట్టూ చెయ్యి వేసి పదవి పట్టుకుని కారు దగ్గరకు తీసుకొని వచ్చాడు. అబ్బా వెదవ్వాన! డోర్ తెరుస్తూ విసుక్కున్నాడు అతను. వాన ఉధృతం, గాలి జోరు ఎక్కువయ్యాయి. నీటి ధారలు కారు అద్దాల మీద పడి క్రిందికి జారుతున్నాయి. వీధి లైట్లు పోయాయి. హేమంత్ జాగ్రత్తగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లైట్లు పోవడంతో ఎటు చూసినా చీకటి. వాన, చలిగాలి. వాన అంత జోరుగా పడటం సుచరిత ఎప్పుడూ చూడలేదనిపిస్తుంది. ఈ వాన ఇదేమిటి? భయం వేస్తోంది. రాకాసిలాగా ఈ చీకటి తనను మింగేయటానికి చూస్తున్నట్లుగా ఉంది. నాకెందుకో భయం వేస్తోంది అంది. ఎందుకు? ఈ వాన అసలు మనల్ని అన్నయ్య దగ్గరకు వెళ్ళనిస్తుందా? అన్నయ్యను నేను చూడగలుగుతానా? ఏమిటా మాటలు? అతను సుచరిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. అబ్బా ఏమిటిది? నీ చెయ్యి ఎంత చల్లగా ఉంది అంది. అతను కాస్త ఆగి వాన వల్లేమో అన్నాడు. కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. బయట వరండాలో లైటు వెలుగుతోంది. ఇంటి నిండా లైట్లు వెలుగుతూ సుచరిత కోసం ఆ ఇల్లు వేచి చూస్తున్నట్లుగా ఉంది. కారు శబ్దం వినగానే సుధాకర్ వరండాలోకి వచ్చాడు. హేమంత్ కారు ఆపాడు. సుచరిత అందులో నుండి దిగి పరిగెత్తింది, అన్నయ్య అంటూ. సుచరిత లోనికి వచ్చింది. మంచం వైపు వెళ్ళబోతున్నదట్లా సర్పద్రష్టలా ఆగిపోయింది. అక్కడ రవి మంచం మీద పడుకొని లేడు. ఇటు చూస్తూ చెయ్యి చాస్తూ, సుచి వచ్చావా? కంగారేం లేదు అనటం లేదు. కింద చాప మీద పడుకుని ఉన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి ఉంది. చలిని వానని లక్ష్య పెట్టనట్లుగా, మంచాలు పరుపులతో నాకిక పని లేదు అన్నట్లుగా తల దగ్గర నూనె దీపం వెలుగుతోంది. సుచరిత కళ్ళు వెర్రిగా చూశాయి. ఇదేమిటి అంది. రవి దగ్గర గోడ పక్కన ఆనుకొని కూర్చొని ఉన్న శ్రీలక్ష్మి వచ్చి సుచరితను పట్టుకుని సుచి అంటూ బావురుమంది. ఆమెకు ఏడుపు రావటం లేదు. అలాగే చూస్తోంది. సుధాకర్ ఏడుస్తున్నాడు.
పాపిష్టి లారీ పొట్టన పెట్టుకుంది. రాత్రి నేను, హేమంత్, రవి కలిసి భోజనం చేశాం, మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే చెప్తున్నాడు. సుచరితకు ఇవేమీ వినిపించడం లేదు. వెళ్ళి రవి దగ్గర కూర్చుంది. ఇంకా అలాగే చూస్తోంది. ఆ కళ్ళు పత్తికాయల్లా ఉన్నాయి. హేమంత్ సుచరిత భుజం మీద చెయ్యి వేశాడు. సుచి, ఫోన్లో నీకు చెప్పలేదు. చెబితే ఇంత దూరం ఒక్కదానివే రాలేవని. ఆమె అతని వైపు తల తిప్పింది. అతను మాట్లాడేదేమిటో అర్థం కాని దానిలా చూస్తోంది. శ్రీలక్ష్మి, సుధాకర్ ఏడుస్తున్నారు. అన్నయ్య. సుచరిత భయంగా చూస్తూ రవి మీద చెయ్యి వేసింది. ఇదేమిటి? అన్నయ్య దెబ్బలు తగిలి తన కోసం ఎదురు చూడడం లేదు. ఈ హేమంత్ది అంతా తొందరపాటమ్మా. అనవసరంగా నిన్ను పిలిపించాడమ్మా అనడం లేదు. అన్నయ్య, నేను కాలేజీకి ఇప్పుడే వెళ్ళలేను అని తను మారం చేయడమూ లేదు. అన్నయ్య పోయాడు. ఏమిటి నిశ్శబ్దం? ఏమిటి మౌనం? సుచరిత శరీరంలో వణుకు లాంటిది ప్రారంభమైంది. అది ఆమె తనూలతని కుదిపి వేస్తున్నట్లుగా అభాజనంలా మారసాగింది. సుచరిత ఒక్కసారిగా రవి మీద పడి అతన్ని గట్టిగా పట్టుకుంది. అన్నయ్య, నాకు భయమేస్తోంది, మాట్లాడంటూ గొల్లుమన్నది. సుధాకర్ ఏడుస్తున్నాడు. హేమంత్ సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. సుచి, బీ బ్రేవ్ అన్నాడే గాని అతనికి ఆ మాటలు అర్థవిహీనంగా కనిపిస్తున్నాయి. సుచరిత అతన్ని చూసి ఒక్కసారిగా బావురుమంది. రవి కర్మకాండలు ముగిసిపోయాయి. వారం రోజుల నుంచి వేధించుకు తిన్న గాలి, వాన, ముసురు నిన్నటి నుంచే కాస్త తెరిపించింది. ఈ పూటే సూర్యరశ్మి దర్శనమిస్తోంది. బయట డాబా మీద నుంచి వాన నీళ్లు ఒకటి అర చుక్కలుగా రాలి చెట్ల ఆకుల మీద టప్ టప్మని శబ్దం వస్తున్నాయి. సుచరిత గదిలో కుర్చీలో కూర్చొని ఉంది. ఇంటి గోడలన్నీ చల్లగా మృత్యువు స్పర్శలా ఉన్నాయి. నేల మీద పాదం మోపితే చాలు నిమ్ము. శరీరం అంతా వ్యాపించేంత శీతలంగా ఉంది. ఇల్లంతా తేమ, చల్లదనం. సుచరిత కళ్ళు గాజు గోళీల్లాగా శూన్యంలోకి చూస్తున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. ఈ 10 రోజుల నుంచి సుచరితకి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టడం లేదు. అన్నయ్య లేడు. ఇక ఈ జన్మకి తన కంటికి కనిపించడు. ఈ ఆలోచన వస్తేనే ఆమెకు దుఃఖం ఉప్పెనలా వచ్చి ముంచేస్తోంది. ఏడ్చి ఆ కళ్ళు వాచిపోయాయి. ముఖం ఉబ్బరింత వచ్చింది. గొంతు బొంగురుపోయింది. సుచరిత తను వచ్చిన రోజున రవి శవం చూసిన తర్వాత పిచ్చిదానిలా అయింది. తనని తాను చంపుకోవటానికి ప్రయత్నాలు చేసింది. హేమంత్, సుధాకర్ పట్టుకుని బలవంతాన ఆపారు. వదలండి, నన్ను వదలండి, మీరు నా దగ్గరకు రాకండి, పెనుగులాడుతూ పిచ్చిదానిలా అరిచింది. హేమంత్ బలంగా పట్టుకున్నాడు. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి అనునయంగా చెప్పాడు. సుచి, నువ్వు ధైర్యంగా ఉంటేనే రవి ఆత్మకు శాంతి. నాకేం తెలియదు. అన్నయ్య లేకుండా నేను ఉండలేను. మీకు తెలియదు, అది నాకు తెలుసు సుచి. సుచరిత 2 చేతులు పట్టుకుని తన గుండెలు కానించుకున్నాడు. సుచి, ఒక్కసారి ఇలా నా వైపు చూడు. ఒక్క క్షణం నా గురించి ఆలోచించు. నేలేను. సుచరిత తన వైపు చూసింది. అంటూ బావురుమన్నది. హేమంత్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. సుచి, నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపల ఏడుస్తున్నాను, అంతే తేడా. రవి లేకపోవటం నా జీవితంలో ఎంత అగాధం తెచ్చిందో నీకు తెలియదు. ఎన్నెన్నో అనుకున్నాం. ఏదో చెయ్యాలన్నట్లు 100 సంవత్సరాల జీవితం మా ముందు ఉంది అన్నట్లు పునాదులు వేసుకున్నాం. అంతా మధ్యలోనే ఉంది. వ్యాపారం పెట్టుబడిలో బిగిసింది. అప్పులు తెచ్చాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. ఇదంతా ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో, ఎలా సమర్థించుకోవాలో నాకు తెలియటం లేదు. సుచి, ప్లీజ్, ఈ టైంలో నాకు నీ తోడు కావాలి. నీవు నా పక్కనుంటే నాకు మనోబలం ఉంటుంది. సుచి, ప్లీజ్, నీకెవ్వరూ లేరని అనకు. ఆ మాట నన్ను నిలువునా శూలంలా చీరేస్తోంది. రవి లేని లోటు నేను తీర్చలేను. ఆ మాట నిజమే, కానీ నీకు ఎవ్వరూ లేరని మాత్రం అనకు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నా బాధను చెప్తున్నాను, అర్థం చేసుకో. సుచరిత ముఖం అతని గుండెల్లో ఆనుకొని ఉంది. అతని మాటలు, అతని ఆవేదన, బాధ ఆమె మనసులో కరుడుగట్టిన శీతలాన్ని కాస్త కరిగించసాగాయి. సుచరిత అతని మాటలతో కాస్త తెప్పరిల్లినట్లయింది. ఇదేమిటి? తనేం చేస్తోంది? అన్నయ్య పోయాడు. అది తన దురదృష్టం. అవును, తను చాలా దురదృష్టవంతురాలే.
కానీ హేమంత్ని బాధ పెట్టకూడదు. అతను చెప్పింది నిజమే, వ్యాపారం మధ్యలోనే ఉంది. దానికి రవి ఎంతో కృషి చేశాడు, రాత్రింబవళ్ళు శ్రమించాడు. హేమంత్ మెడక అది ఇప్పుడు చుట్టుకుపోయింది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తను బ్రతకాలి. హేమంత్కి తోడుగా నిలవాలి. సుచరితకి కాస్త ఒంటి మీద స్పృహ వచ్చినట్లవుతోంది. సుచరిత ఆ తర్వాత మళ్ళీ ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు. హేమంత్ వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చాడు. సుచరిత నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇప్పించాడు. 4 రోజుల్లో సుచరిత కాస్త తేరుకుంది. శ్రీలక్ష్మి, సుధాకర్ హేమంత్ లేనప్పుడు వంతులు వేసుకున్నట్లుగా కాపలా కాస్తుంటే అది చూసి చెప్పింది, మీరు భయపడకండి, నేను ఏ అఘాయిత్యము చెయ్యను, మీరు వెళ్ళండి అంది. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను అంది శ్రీలక్ష్మి. సుచరిత ఎండిపోయిన పెదవుల మీదకు జీవం లేని నవ్వు వచ్చింది. నేను ఒంటరిదాన్ని, ఎప్పుడూ ఒంటరిదాన్ని, నేనే అలవాటు చేసుకోవాలి. ఆ సాయంత్రం హేమంత్ వచ్చాడు. సుచి, ఈ కాగితాల మీద సంతకం పెట్టు అన్నాడు. ఆమె సంతకాలు పెట్టింది. సుచరిత నన్ను వెళ్ళమంటుంది. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది అన్నగారు అంది శ్రీలక్ష్మి. 1 వారం రోజులు మీ ఇద్దరూ సాయం చేయండి. నేను సుచరితని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చాను అన్నాడు హేమంత్. అలా చేస్తే మాకు నిశ్చింత అన్నాడు సుధాకర్. హేమంత్ సుచరితకు కూడా చెప్పాడు, వచ్చే గురువారం మన పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. ఆమె తల ఊపింది. అంతలోనే ఏడ్చేసింది. ఏమిటి? తల మీద చెయ్యి వేసి లాలనగా అడిగాడు. పెళ్ళంటే ఎలాగో అనిపిస్తోంది, అన్నయ్య లేకుండానా అనిపిస్తుంది. అన్నయ్య మన పెళ్లి గురించి ఎంత అనుకున్నాడో. హేమంత్ తల నిమిరాడు. నాకు కూడా ఎలాగో ఉంది. రవి లేకుండా పెళ్ళంటే ఏదో దొంగతనంగా చేసుకుంటున్నట్లుగా ఉంది. సుచి, నేను చేస్తున్నాను కానీ నా కాళ్ళ కింద భూమి లాగేసినట్లుంది. సుచి, నేను చాలా విషయాలతో పెనుగులాడాలి. అందుకే ముందు పెళ్ళైపోతే తర్వాత అవన్నీ. ఇక మునిగినా తేలినా పర్వాలేదు, నాకు నిశ్చింత. ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగటానికి వీల్లేదు అన్నాడు. ఆమె నిలబడిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత, లే బయలుదేరు, నాతోరా అన్నాడు. ఎక్కడికి అంది. నే తీసుకువెళ్ళిన చోటికి అన్నాడు. ఆమె తర్కించలేదు. బట్టలు మార్చుకొని వచ్చింది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి అతని ఆఫీస్ దగ్గరకు వచ్చింది. అక్కడ పై అంతస్తులో సుచి ఇండస్ట్రీస్ అని పెద్ద బోర్డు ఉంది. హేమంత్ సుచరితను పై అంతస్తులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ టైప్ చేస్తున్న టైపిస్టు హేమంత్ను చూడగానే ఆపి లేచి నమస్కరించాడు. హేమంత్ సుచరితను లోనికి తీసుకువెళ్ళాడు. అలా కూర్చో అంటూ టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీ చూయించే ఆమె కూర్చుంది. ఇదివరకు ఓసారి సినిమాకి వెళుతూ రవి ఏదో పని ఉంది అంటే ఒక్క క్షణం ఈ ఆఫీస్కు వచ్చింది. రవి ఆ కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఆమె ఎదురుగా కూర్చుంది. రవి ఫోన్లో మాట్లాడటం పూర్తయిన తర్వాత, సుచి, మా ఆఫీస్ ఎలా ఉంది అన్నాడు గర్వంగా చూస్తూ. ఒక పాత కాలం నాటి టేబుల్, బహుశా సెకండ్ హ్యాండ్లో కొన్నట్లుంది. ఒక కుర్చీ, ఎదురుగా ఎవరైనా వస్తే కూర్చోడానికి 4 కుర్చీలు. సుచరిత ఆ గదిని కలిగి చూస్తూ, ఫోన్ అద్భుతంగా ఉంది అంది. అన్నయ్య సొంత ఆఫీసు. అదొక దివ్య భవనంలా, ఈ ప్రపంచంలోకెల్లా సుందరమైన ప్రదేశంలా అనిపించింది. రవి అన్నాడు, చూస్తుండు సుచి, భగవంతుడు చల్లగా చూస్తే ఒక్క 4-5 ఏళ్లలో ఈ గది రూపమే మారిపోతుంది అన్నాడు. సుచరితకు ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. టేబుల్ మీదకి చేతుల్లో తలదించుకొని ఏడ్చేసింది. హేమంత్ అన్నాడు, సుచి, బీ బ్రేవ్, ఇక నుంచి ఈ స్థానం నీది, నువ్వే దీనికి మేనేజింగ్ డైరెక్టర్వి అన్నాడు. నాకొద్దు, అన్నయ్య ఎన్నెన్నో కబుర్లు చెప్పి కలలు నా కొంగున మూట కట్టి వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చింది. ఆ కలలు నువ్వు నిజం చేసుకుంటే రవి ఆత్మకు శాంతి. సుచి, తను చేపట్టిన పని వృధా పోలేదని, తన చెల్లెలు పూర్తి చేసిందని గర్వపడతాడు అన్నాడు. హేమంత్ ఎన్ని చెప్పినా తనకేమీ ఉత్సాహం రావటం లేదు. హేమంత్ డైరీ చూస్తూ, సుచి, మై గాడ్, ఎల్లుండే నీ ఫోటో ప్రైజ్ అవార్డు ఫంక్షన్ అన్నాడు. ఈ మాట వినగానే సుచరిత కళ్ళ మీదకి ఎలాంటి ఉత్సాహం రాకపోగా మరింత దిగులైనాయి. తెలుసు, నాకు గుర్తుంది, కానీ వెళ్ళాలనిపించడం లేదు. హేమంత్, నిజం చెప్తున్నాను, నాకు ఏ విషయం మీద ఆసక్తి కలగడం లేదు. ఏమిటో టైం ఆగిపోయినట్లుగా, అంతా నిశ్చలంగా, కదలిక లేనట్లుగా, ఈ ప్రపంచం ఏమిటో నాకేం సంబంధం లేనట్లుగా, అసలు ఇక్కడ నేనెందుకున్నానో నాకే అర్థం కానట్లుగా ఉంది. సుచి, అలా అనకు ప్లీజ్, ధైర్యం తెచ్చుకో అన్నాడు. సుచరిత ఫంక్షన్కి వెళ్ళననే అంది.
కానీ హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి ఊరుకోలేదు. బలవంతంగా బయలుదేరదీశారు. యంగ్ ఫోటోగ్రాఫర్స్ టాలెంట్ ఫంక్షన్ బాగానే అరేంజ్ చేశారు. సమావేశానికి ఒక ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. బహుమతి ప్రదానం ప్రముఖ డాక్యుమెంటరీ సినిమా డైరెక్టర్ అయిన కుందన్ షా చేశారు. ఆయన సుచరిత ఫోటోగ్రఫీలోని భావమాధుర్యాన్ని ప్రశంసించారు. ఆ ఫోటోగ్రఫీని ఆమె వదలకుండా కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలు డిగ్రీ చదువులు, పెళ్ళిళ్ళకే అంకితమైపోతున్నారని, వారు లక్ష్మణరేఖ దాటి రావాలని, కృషి చేయాల్సిన ప్రొఫెషన్స్ ఎన్నో ఉన్నాయని, సుచరిత లాంటి యువతులు ఎంతోమంది ముందుకు రావాలని తను కోరుతున్నానని అన్నారు. ఉపన్యాసం ఆడిటోరియంలో ఉన్న అమ్మాయిలకు చాలా ఉత్సాహంగా, ఉత్తేజకరంగా అనిపించింది. ఈయన ఇంత బాగా విషయాలు చెప్పగలడు కాబట్టే ఆయన డాక్యుమెంటరీస్ అంత బాగుంటాయి అని అన్నారు. సుచరిత బహుమతి అందుకుంటుంటే హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి అందరికంటే ముందుగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ప్రోగ్రాం అయింది. ఫోటోలు తీసుకున్నారు. తర్వాత టీ ఇచ్చారు. టీ తాగుతుండగా కుందన్ షా సుచరితతో మాట్లాడారు. సుచరిత హేమంత్ను పరిచయం చేసింది. ఇతనే నాకు కెమెరా పట్టుకోవడం నేర్పింది అంటూ చెప్పింది. ఓ, కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, నువ్వు లోకానికి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని ప్రజెంట్ చేశావు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగాడు. ఎవ్వరూ లేరు అంది. ఈ మధ్యనే అన్నగారు పోయాడని చెప్పారు హేమంత్. సుచరిత తలదించుకుంది. కళ్ళల్లోంచి ఉరకబోతున్న కన్నీళ్లను పెదవి బిగబట్టి బలవంతంగా ఆపుకుంది. ఓ, ఐఆమ్ సారీ. అయితే భగవంతుడు నన్ను మీకు ఇచ్చాడని అనుకోండి. యూసీ, ఆయన ఎడం చేత్తో కాఫీ కప్పు పట్టుకుని కుడి చేతి చూపుడు వేలుతో ప్రతి ఆర్టిస్టు హృదయంలో ఒక అంతులేని వ్యధని భగవంతుడు కల్పిస్తాడు. అప్పుడే ఆ బాధ అనే కవ్వంతో చిలికి తనే ఆ మదనలోంచి ఒక కళ ఉద్భవిస్తుంది అంటారు. చెప్పలేం. ఒక అంతులేని వ్యధ ఒక మహత్కార్యానికి నిచ్చెన అవుతుంది అన్నాడు. వాళ్ళిద్దరినీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే చిటిక వేసి అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి కెమెరా అడిగి తీసుకుని మే ఐ యూజ్ ఇట్ అని అతన్ని అడిగి సుచరితకిచ్చి తనని ఫోటో తీయమన్నాడు. నేనా అంది ఆమె భయంగా. అన్నాడు ఆయన ప్రోత్సహిస్తూ. సుచరిత హేమంత్ వైపు చూసింది. అతను తీయమని కళ్ళతోనే సైగ చేశాడు. ఆమె కెమెరా పట్టుకొని యాంగిల్ చూస్తుంటే కుందన్ షా ఓసారి చేతులు తల దగ్గర పెట్టి వేళ్లాడిస్తూ, కోతిలా వెక్కిరిస్తూ, మరోసారి బఫూన్లా చూస్తూ, మరోసారి ముసలి ఒగ్గులా నడుస్తూ రకరకాలుగా చేశాడు. ఆమె గబగబా 2-3 తీసింది. కుందన్ షా అల్లరి చూసి అందరూ నవ్వుతున్నారు. హేమంత్ కూడా నవ్వాడు. ఆ క్షణంలో సుచరితకు కూడా నవ్వొచ్చింది. అది ఐ వాంట్ దట్ స్మైల్. ఆడపిల్లలు, అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్నాడు ఆయన. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేస్తుంటే హేమంత్ అన్నాడు, కుందన్ షా భలే చిత్రమైన వ్యక్తి కదా. అవును అంది సుచరిత. ఆయన వయసు పెద్దదే, కానీ ఎంత చురుకుదనం. అందరినీ చిటికలో నవ్వించేస్తారు ఆయన. సుచరితకు కూడా ఆయన నచ్చారు. 2 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం వేళ సుధాకర్ వచ్చాడు. రవి పుస్తకాలు, బట్టలు తీసి పెట్టెలో భద్రపరుస్తోంది సుచరిత. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం నీతో మాట్లాడాలమ్మా. ఏం చెయ్యడం లేదు అంది. రవి పుస్తకాలు, పెన్ను, డైరీలు చూస్తుంటే గుండెల్లో నుంచి దుఃఖం కెరటంలా వచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సుధాకర్ కుర్చీ తెచ్చుకుని ఆమెకు దగ్గరగా వేసి కూర్చున్నాడు. సుచి సందేహంగా ఆగాడు. చెప్పు, ఏమిటి అంత సందేహిస్తున్నావు? నేను నీతో మాట్లాడాలి. చెప్పమనేగా అంటున్నాను. నిన్న మధ్యాహ్నం మా ఇంటికి హేమంత్ వాళ్ళ అమ్మ వచ్చింది. అంది. ఆవిడ నాతో ఓ మాట చెప్పింది. నా దగ్గర చాలాసేపు వాళ్ళ విషయాలు చెప్పుకొని ఏడ్చింది. వాళ్ళకు దావాలో ఓడిపోయారట. అయితే ఇప్పుడేమైంది? కట్నాలు, కానుకలు కావాలంటుందా? మరి హేమంత్ తను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని ఇంట్లో చెప్పాడట. వాళ్ళు దావా ఓడిపోవడంతో ఇల్లు వేలం వస్తుందట. వాళ్ళకి నిలువ నీడ ఉండదట. ఇంకో సంబంధం హేమంత్కు చూశారట. ఆయన తన కూతుర్ని హేమంత్కు చేసుకుంటే ఆ డబ్బు కట్టేసి ఇల్లు వీళ్ళకు ఉండేటట్టు చేస్తానన్నాడట. హేమంత్ వినడం లేదు. ఆవిడ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుందట. నా దగ్గరకా అంది సుచరిత. అవును, బయట కారులో కూర్చుని ఉంది. ఏమిటి? కంగారుగా అడిగింది. నిన్న మధ్యాహ్నం వచ్చి చెప్పింది. నాకు ధైర్యం చాలక నీతో చెప్పలేదు. హేమంత్తో ఇలా మీ అమ్మగారు వచ్చారని చెప్పాను.
హేమంత్ నీ దగ్గర ఈ విషయం పొరపాటుగా కూడా ఎత్తొద్దని గట్టిగా హెచ్చరించాడు. ఆవిడేమో మళ్ళీ ఇందాక వచ్చింది. మీరు వస్తారా, నేను స్వయంగా వెళ్ళి మాట్లాడనా అంది. ఆవిడ నేరుగా వచ్చే కంటే నేనే వచ్చి నీకు చెప్పడం నయం అనిపించింది. శుచి, కొన్ని పరిస్థితులు వస్తాయి, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ఆవిడని బయట కారులో కూర్చోబెట్టి ఇలా తీరిగ్గా మాట్లాడడం మర్యాదగా లేదు అంది ముందు గదిలోకి వస్తూ. సుచరిత తెల్లబోయింది. ఆవిడ అప్పటికే అక్కడికి వచ్చి కూర్చొని ఉంది. అరెరే అన్నాడు సుధాకర్ కంగారుగా. ఆవిడ కూర్చొని సుచరితనే చూస్తోంది. సారీ, మీ అన్నయ్య పోయాడని తెలిసింది. ఆ రోజునే రావాలి అనుకున్నాను, కానీ నాకు ఒంట్లో బాగాలేదు. మా హేమ్ చెప్పాడు. సుచరితకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తల అవును అన్నట్లు కాదన్నట్లు తల తిప్పేసింది. బహుశా చెప్పి ఉండడు, అలాంటి విషయాలు చెప్పడు. నీ ఒంట్లో ఎలా ఉంది, బాగాలేదని చెప్పాడే అంది. ఆవిడ చూపులు సుచరితని నిశ్చింతగా గమనిస్తున్నాయి. సుచరిత బాగానే ఉన్నట్లు తల ఊపింది. నేను ఓ సంగతి మాట్లాడడానికి వచ్చాను. నిజానికి ఈ పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు నీతో తర్కించడం నాకు ఇష్టం లేదు. నేను అంత మానవత్వం లేని మనిషిని కాను. కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి. మనమే సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఇంకొకరి గురించి ఏం ఆలోచిస్తాం? నిలబడి ఉన్నావేం, కూర్చో అంది. సుచరిత కూర్చుంది. చూడు సుచరిత, నాకు లౌక్యం తెలియదు. ఏ విషయమైనా సరే సూటిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం నాకు అలవాటు. నిన్ను తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని మా హేమ్ చెప్పాడు. దానికి మామూలుగా అయితే నాకేమీ అభ్యంతరం లేదు. వేరే పరిస్థితుల్లో అయితే రిజిస్టర్ మ్యారేజ్ ఏమిట్రా, నేను చచ్చిపోయాననుకుంటున్నావా ఏమిటి అని కేకలేసి నేనే వైభవంగా పెళ్లి చేసి ఉండేదాన్ని. వాడు నాకున్న ఒక్కగానొక్క కొడుకు, నాకు ప్రాణం. మా ఇల్లు వాడి మీదనే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆ సరదా లేదు. రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పగానే వణికిపోయాను. సుచరిత, మా వాడు నీకు చెప్పాడో లేదో తెలీదు. వాడిని కనిపించిన తల్లిగా వాడి స్వభావం నాకు తెలిసిన దాన్ని బట్టి ఇలాంటివి ఎవ్వరికీ చెప్పడు. మా ఆస్తి మీద ఒక దావా ఉంది. అది మేము సుప్రీంకోర్టులో ఓడిపోయాం. దానికి లక్షల డబ్బు కట్టాలి, లేకపోతే మా ఇల్లు మా సర్వస్వం పోతాయి. మేం బికారుల్లా నడిబజారులో నిలబడాలి. ఇంత బ్రతికి మేము అలా నడిబజారులో ఉండలేం కదా. ఇక ఏ స్లీపింగ్ పిల్సో మింగి మా పరువు దక్కించుకోవాలి. మాకు ఆపద వస్తుందనే కాబోలు మా మంచితనమే మాకు రక్షణ ఇచ్చింది అన్నట్లుగా మా హేమంత్కి ఓ సంబంధం వచ్చింది. ఒక్కతే పిల్ల, చాలా ఆస్తిపర్రాలు. స్వయంగా ఆయన మా వారి మిత్రులు. మా హేమంత్కి ఆయన కూతుర్నిచ్చి చేసి మా ఇంటి పరువు కాపాడడానికి ఒప్పుకున్నాడు. ఆయన నా సొంత అన్నగారే కాకపోయినా అంతకంటే ఎక్కువయ్యారు. కానీ హేమ్ నా మాట వినడం లేదు. ఎంత చెప్పినా తలకెక్కించుకోవడం లేదు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని చెప్పేశాడు. నాకు నీ మీద ద్వేషం ఏమాత్రం లేదు. నువ్వైనా ఇంకో అమ్మాయి అయినా నాకు ఒకటే. పెళ్లి చేసుకునేది వాడు. నేను అందరి తల్లుల్లా పిల్లల జీవితాల్లో తలదూర్చాలని అనుకోను. మాకు ఈ కష్టం రాకపోతే నేనే మీ ఇద్దరికీ వైభవంగా నా చేతులతో పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను నిన్ను అర్థించడానికి రాలేదు. హేమ్ నీకు మా ఇంటి సంగతి ఏమీ చెప్పి ఉండడు అని నా నమ్మకం. నీకు ఈ విషయం తెలియచేయాల్సిన బాధ్యత నాదిగా భావించి వచ్చాను. మా కుటుంబంలో వస్తున్న ప్రమాదం చెప్పాను. ఇక నిర్ణయం నీదే. ఈ పెళ్లి చేసుకొని హేమ్ని వీధుల పాలు చేస్తావో లేక దూరంగా ఉండి అతని పరువు దక్కిస్తావో అది పూర్తిగా నీ ఇష్టం. పరువు దక్కిస్తే సంతోషిస్తాను, లేదా వాటితో సంబంధం లేదని నువ్వంటే మా పరువు పోతే చూడటానికి నేనంటూ బ్రతికి ఉండను. నీ సుఖం నువ్వు కోరుకోవడంలో తప్పేం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవలసిందే. కాదనమ్మా, అది మా చావుకు కారణమైతే నువ్వేం చేస్తావు? అది మా కర్మ. అది నేను ఈ సుధాకర్తో కబురంపుదామని అనుకున్నాను. కానీ అతను పూర్తిగా నేను చెప్పమన్నది చెప్పాడో లేదో అనే సందేహం వచ్చింది. అందుకే స్వయంగా నేనే వచ్చాను. మీ అన్నయ్య బ్రతికి ఉంటే మా హేమ్ కాస్తైనా మా గురించి ఆలోచించేవాడేమో. కానీ ఇప్పుడు రవి లేడు. అతను పోవటం కాదు కానీ మా చావుకి వచ్చింది. ఇదంతా నా కర్మ, నా దురదృష్టం అనుకుంటున్నాను. వస్తాను. ఆవిడ లేచింది. వెళ్ళిపోతూ ఆగి అంది, సారీ, అసలే మీ అన్నయ్య పోయిన దుఃఖంలో ఉన్నావు. నా మాటలు నిన్ను బాధపెట్టి ఉంటాయి, నాకు తెలుసు. కానీ నేనేం చెయ్యను? నేను సుడిగుండంలో ఉన్న మనిషిని.
దావా ఓడిపోయాం. డబ్బు కట్టకపోతే ఇల్లు వేలం వేస్తారు. కట్టుబట్టలతో నడిబజార్లో నిలబడాలి. నా వర్రీ నాది. నన్ను నువ్వు తప్పు పడితే నేనేం చెయ్యలేను. వస్తాను. ఆవిడ వెళుతూ మళ్ళీ ఆగింది. సుచరిత, నాకు తెలుసు నేనిలా వచ్చి అన్నానని నువ్వు మా హేమ్కి చెప్తావు. వాడు నన్ను తిడతాడు. ఎందుకంటే వాడికి నువ్వంటే చాలా ప్రేమ. అందుకే పాపం అన్నయ్య పోయిన దిగుల్లో ఉన్నావు కదా. ఇంకా జాలి. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంకా ఇంకా ప్రేమ పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. నా కొడుకు ఇంకో అమ్మాయిని ఇష్టపడితే ఏడ్చి రగడ చేసే నీచమైన మనస్తత్వం నాకు లేదు. వాడు సుఖంగా ఉండాలనే నా తపన. అందులోనూ నా స్వార్థం ఉంది. వాడు చల్లగా ఉంటే ఆ చల్లని నీడలో నేను తలదాచుకోవచ్చని నా ఆశ. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు. అసలు పిల్లలు కావాలని అనుకునేదే ఈ కష్ట సుఖాల్లో తోడు కోసం. వాడికి నువ్వు నా మీద ఏం చెబుతావో నీ ఇష్టం. నేనేం భయపడను. ముందే చెప్పాను, నేనే మీ దగ్గరకు అర్థించడానికి రాలేదు. మా కుటుంబానికి కష్టం వచ్చింది అని నీకు చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు ఆ డబ్బు కట్టి మాకు వచ్చిన ఆపద తీర్చు. నాకు అంతకంటే సంతోషం ఇంకేదీ లేదు. నువ్వు ఆ డబ్బు కట్టి ఆ ఆపద తప్పే మార్గమైనా చూడు, లేదా ఈ పెళ్ళైనా మానే. ఈ రెండూ నేను చెయ్యను. నా ఇష్టం అంటావా? దానికి కూడా నేనేమీ అనను. భగవంతుడు మాకు మృత్యువు రాసి ఇచ్చాడు. అందుకే మా హేమ్కి సుచరితను పెళ్లి చేసుకోవాలనే పట్టుదల వచ్చింది అనుకొని ఒక దండం పెట్టి వెళ్ళిపోతాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం. ఈ రోజుల్లో నేనే కాదు, మగపిల్లల్ని కన్నా నాలాంటి తల్లులు చాలామంది నాలాగే ఇలా కొడుకులు ఇష్టపడిన అమ్మాయిలకి దండం పెట్టాల్సి వస్తోంది. ఈ రోజులే ఇలా ఉన్నాయి అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతుంటే సుధాకర్ వెంట పరిగెత్తాడు. సుచరిత చిత్తరువులా నిలబడిపోయింది. సుధాకర్ ఆవిడను పంపి తిరిగి వస్తూ, అబ్బబ్బా, ఏం మాట్లాడింది, నాకు నోట్లోంచి మాటే రాలేదు. అమ్మో, చాలా తెలివిగలది. నాకు దాహంతో నోరారిపోతోంది అంటూ నీళ్లు తాగటానికి లోపలికి వెళ్ళాడు. సుచరిత కుర్చీ మీదగా చెయ్యి వేసి అలాగే నిలబడింది. చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంటోంది. ఆవిడ మాటలు ఈటెల్లా ఉన్నాయి. హేమంత్ దావా ఓడిపోయాడా? డబ్బు కట్టాలా? ఆ మాటే నాకు తెలియదే. అతనికి ఇంకో ఆడపిల్లనిచ్చి ఆ ఆపద నుంచి రక్షించాలా? హేమంత్ చెప్పనే లేదు. సుచరితకి హేమంత్ మీద కోపం వస్తోంది. ఇలాంటి విషయాలు దాస్తారా ఎవరైనా? ఇంకెందుకు తోడు నీడ అని చెప్పుకోవటం? తను అతనికి ఇంకేం తోడు నీడ? తను పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ చెల్లెలు స్లీపింగ్ పిల్స్ మింగుతారా? అది బెదిరింపు అయితే తనేం భయపడదు. కానీ హేమంత్, ఇదేమిటి ఇలా అయింది? ఎందుకు? అసలే అన్నయ్య పోయి తనకు మతిపోతే ఈ విషయం తనని ఇంకా కృంగదీస్తోంది. అందుకేనా హేమంత్ తనతో పెళ్లికి అంత తొందరపడిపోతున్నాడు? సుచరిత చెవుల్లో నేను చాలా విషయాల్లో పెనుగులాడాలి. అందుకే ముందు పెళ్ళి అయిపోతే తరువాత అవన్నీ. ఇక మునిగినా తేలినా పర్వాలేదు అన్న మాటలు గింగురుమంటున్నాయి. అతను చాలా వర్రీగా ఉన్నాడు. ఇందుకేనా సుధాకర్ వంటింట్లో నుంచి వచ్చాడు? సుచరిత మౌన పాషాణంలా నిలబడి ఉంది. సుచి, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు, హేమంత్తో మాట్లాడు అన్నాడు. సుచి, నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మామయ్య వెళ్ళమని ప్రాణం తీస్తున్నాడు. నాకు నీ గురించే బెంగగా ఉంది. నువ్వు హేమంత్ను పెళ్లి చేసుకుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. కొద్దిసేపు అయిన తరువాత సుధాకర్ వెళ్ళిపోయాడు. ఆమె కూర్చుని ఉంది. భానుమతి గారి మాటలే చెవుల్లో మోగుతున్నాయి. ఇంతలో తలుపు చప్పుడైంది. సుచరిత తిరిగి చూసింది. హేమంత్ లోనికి వచ్చాడు. అతను వస్తూనే ఆదరణగా సుచరిత దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుని, సుచి, సుధాకర్ చెప్పాడు మమ్మీ వచ్చిందట కదా. ఐఎమ్ సారీ. ఆవిడ నోటి దురుసుతనం ఎక్కువ. నువ్వు కాస్త అర్థం చేసుకో. హేమ్, ఇదంతా నాకెందుకు చెప్పలేదు? నిష్ఠూరంగా ఆగ్రహంగా అడిగింది. చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు. అయినా చెప్పటం అనవసరం అనిపించింది. నిర్ణయం తీసుకోవలసిన వాడిని నేను. ఇందులో నా నిర్ణయానికి భాగం లేదా? ఊహు. అతను తల తిప్పాడు. సుచరిత అతని వైపు చూసింది. అతను దగ్గరకు వచ్చి సుచరితను గుండెలకు హత్తుకున్నాడు. సుచే, నువ్వేమీ ఆలోచించవద్దు. అంతా నాకు వదిలేయి. నేనున్నాను కదా, చూసుకుంటాను. నువ్వు వర్రీ అవ్వకు. అవను అని మాట ఇవ్వు. చెయ్యి చాచాడు. సుచరిత అతని చేతిలో చెయ్యి ఉంచింది. గుడ్ గర్ల్. గురువారం దగ్గరకు వచ్చేసింది. రాత్రికి నేను మెడ్రాస్ వెళ్తున్నాను. ఎల్లుండు ఉదయం వచ్చేస్తాను. నువ్వు ఉండగలుగుతావా, లేక నా వెంట వచ్చేస్తావా? ఊహం, ఉండగలను. భయపడకు. ఊహం, ఏం భయం లేదు. పక్కింటి పెన్ని గారు తోడుగా ఉంటుంది.
అతను సుచరిత తలను మళ్ళీ గుండెలకు హత్తుకున్నాడు. ఎన్నో పనులు, అన్నీ ముఖ్యమైనవే. ఏ ఒక్కటి అశ్రద్ధ చేసినా చెప్పలేని నష్టం. త్వరలో ఇవన్నీ చక్కదిద్దుకుంటే అప్పుడు విశ్రాంతి. శుచి, మనకి టైం చాలా ఉంది. ఎన్నో ఏళ్ళు మనకు భవిష్యత్తు ఉంది. మనం జీవితంలో అన్ని ఆనందాలు ఒక్కటి వదలకుండా పొందవచ్చు కదూ. నీకు అలాగే అనిపిస్తోందా? సుచరిత తల ఊపింది. అతని గుండెల్లో తలదాచుకుంటే ఎంత హాయిగా ఉంది. వెచ్చని గూటిలో ఒదిగి దాక్కున్నట్లే ఉంది. సుచరిత కళ్ళు మూసుకుంది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.